అని చెప్పను ఇందులో 100కి 50% నిజం ఉంటుంది. ఎందుకంటే 10 లక్ష రూపాయలు ఇంటికి ఇద్దామని అనుకుంటారనేది 5 ఓట్లు ఉంటే ₹1,00,000 అయితే ఇస్తారు ఖచ్చితంగా. మరి తెలుగుదేశం ఇవ్వకుండా ఉంటుందా? జనసేన ఇవ్వకుండా ఉంటుందా? స్వయంగా పవన్ కళ్యాణే చెప్పారు కదా, నేను దాని మీద ఇదివరకడికి మళ్ళీ అబ్జెక్షన్ పెట్టబోమని చెప్పేసి. తెలుగుదేశం ఎప్పుడు డబ్బులు ఇవ్వలేదా? వాళ్ళు 1000 కోట్లు ఖర్చు పెట్టరా? ఇక్కడ నేను అనేది ఏంటంటే, రోజు నేను ప్రతిసారి మొత్తుకునేది అదే, పత్రికలు అనేటువంటిది నువ్వు రాస్తే జెన్యూన్గా రాయి, ఇద్దరికీ రాయి. ఇద్దరు ఎట్లాగే చేస్తున్నారు. నేనైతే ఇద్దరిది చెప్తుంటా. ఇక్కడ వచ్చేటప్పటికి ఒకళ్ళే పంచుతున్నారు, వీళ్ళంతా అసలు చేతులు కొట్టుకుని కూర్చున్నారు అనేటటువంటి. 9,000 కోట్లు ఏంటి, 10,000 కోట్లు కూడా 15,000 కోట్లు కూడా ఖర్చు పెడతారేమో. తెలుగుదేశమైనా అంతే ఖర్చు పెడుతుంది కదా, పోటీ పడినే ఖర్చు పెడుతుంది కదా. ఎప్పుడైనా డబ్బులు ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీ ఉందా? అసలు డబ్బులు ప్రారంభించిందే తెలుగుదేశం కదా, దాన్ని కొనసాగిస్తున్నారు. ఎవరికైనా పోటీ వేలంలోనే చేస్తున్నారు, అది కాదని ఎవరంటారు? కాకపోతే ఒకళ్ళే చేస్తున్నారు, ఇంకోళ్ళు ఏం చేయట్లేదని చెప్పడమే ఇక్కడ విచిత్రం. అయితే భూ హక్కు చట్టం రద్దుపై 2వ సంతకం, పాస్పోర్ట్